ఎంతో మంది చిన్నారులని రాక్షసంగా చంపేసిన చిన్నారి కృష్ణుని కూడా చంపడానికి ప్రయత్నించిన పూతనికి స్వర్గప్రాప్తి కలగటం ఆశ్చర్యం కదూ. అందుకు కారణాలు తెలుసుకుందామా? చిన్ని కృష్ణుడు పూతనని సంహరించిన పిమ్మట బృందావన వాసులు ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చితి అంటించారట. ఆ రాక్షసి శరీరం కాలుతుండగా ఆ చితి నుంచి సుగంధాలు వెలువడ్డాయట. ఇలా జరగడం ఆ రాక్షసికి స్వర్గప్రాప్తి కలిగిందనడానికి సూచన అట. అందుకు కారణాలేమిటో మరి తెలుసుకుందామా? మొదటిది శ్రీకృష్ణుని చేత వధింపబడటం, రెండవది శ్రీకృష్ణుడు ఆవిడ పాలను త్రాగటం, అందుకే ఆవిడ పవిత్రురాలయ్యింది. మూడవది శ్రీకృష్ణుడు బ్రహ్మ రుద్రాది దేవతలకు పూజనీయుడు. అటువంటి శ్రీకృష్ణుడు శిశువు రూపంలో తన ఒడిలో ఆటలాడటం పూతన చేసుకున్న అదృష్టం. మహర్షులు మహాభక్తులు పూజించే శ్రీకృష్ణుని పాదపద్మములు పూతన శరీరముపై కదలాడాయి. నాలుగవది, సామాన్యంగా మనం శ్రీకృష్ణుని పూజించి ఎంతో భక్తితో ఆయనకి ఆహారాన్ని నివేదిస్తాం. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు స్వయంగా తానే పూతన స్తన్యాన్ని గ్రోలాడు. పూతన స్వర్గాన్ని పొందటానికి ఇవన్నీ కారణాలన్నమాట.